హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ మల్టీ క్రియేషన్స్ అండ్ దిస్ ఈస్ యువర్ శిఖింకా చిన్నపల్లి. ఇంటి కొత్తగా వాయిస్ ఓవర్ ఇస్తుంది అని అనుకుంటున్నారా? రీజన్ చెప్తా. నాకు ఇవాళ చాలా స్పెషల్ డే. అది ఏంటో చెప్పే ముందు ఒక విషయం మీకు చెప్పాలి. లైఫ్లో అందరికీ ఒక ప్యాషన్ ఉంటుంది, కానీ ఆ ప్యాషన్ని రీచ్ అవ్వడానికి ఎన్ని బాధలు వస్తాయో, నా లైఫ్లో నా ప్యాషన్ వల్ల నాకు ఎన్ని కష్టాలు వచ్చినాయో, నేనేం ఫేస్ చేశానో నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్లీ నాకు ఎడిటింగ్ అన్న బిజినెస్ చేయడం అన్న చాలా ఇష్టం. అందుకని నేను కొత్తగా డిజైన్ చేసి ఫ్రేమ్స్ సేల్ చేయడము అట్లా చేసి స్టార్ట్ చేశాను. చాలా తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీ ఫ్రేమ్స్ నేను ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇంతకుముందు నేను ఒక కస్టమర్ని కదా ఎవరి దగ్గరైనా. నేను ఇలానే చంపలేదాన్ని. తక్కువ రేట్లో మంచి క్వాలిటీ ఐటమ్స్ మనకి రావాలి అని అనుకునేదాన్ని. సో అందుకని నా ప్రొడక్ట్స్ తక్కువ రేట్లో మంచి క్వాలిటీలో సేల్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పటికీ అప్పటికి ఒకే ప్రైజెస్ చేంజ్ అవ్వలేదు. ఒకవేళ మెటీరియల్ కాస్ట్ పెరిగితే చేంజ్ అవ్వచ్చు. నేను స్టార్ట్ చేసిన కొత్తలో అంతగా ఏం అనిపించలేదు, కానీ ఒక 3-4 months అయ్యాక కొంచెం నెగిటివిటీ ఫ్రమ్ మై ఓన్ పీపుల్. ఆఫ్టర్ దట్ ఐ అండర్స్టూడ్ దట్ దే ఆర్ నాట్ మై ఓన్ పీపుల్ అండ్ ఐ జస్ట్ మూవ్ ఆన్ విత్ ఎ స్మైల్. అండ్ అనదర్ థింగ్ ఇస్ ఐఎమ్ నాట్ కైండ్ ఆఫ్ స్టడీ పర్సన్. నాకు తెలిసి స్టడీ లైఫ్లో ఉండాలి, కానీ స్టడీ లైఫ్ అవ్వకూడదు. స్టడీ లేకపోతే మనిషి కాదు. స్టడీ ఉంటేనే వాల్యూ వచ్చిందంటే ఐఎమ్ గోనా నాట్ అగ్రీ విత్ దట్. నాకు తెలిసి ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటే వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉంటారు. సో నాకు నచ్చింది నేను చేసుకుందామని చెప్పేసి స్టడీస్ పక్కన పెట్టలేదు. స్టడీస్ చేస్తూనే నాకు నచ్చింది నేను చేసుకున్నాను. నా 100% నేను స్టడీస్లో ఇచ్చాను, కానీ నాకు వాల్యూ రాలేదు. వాట్ ఐఎమ్ వాల్యూ విత్ నేను నాకు చేసింది నాకు నచ్చింది నేను చేస్తేనే నాకు నచ్చుతుంది. 100% కాకపోతే 200% నేను ఇస్తాను. కానీ ఒకటే పాయింట్లో నువ్వు చదువు ఒక ఫెయిల్యూర్ అని చాలా మాటలు చాలామంది అన్నారు. ఒకనొక స్టేజ్లో అవసరం ఇదంతా. అండ్ మనకి నచ్చింది మనం చేసుకోవడం కూడా తప్పైపోయింది. చదువుకొని సాఫ్ట్వేర్ జాబ్ చేసుకొని డాక్టర్స్ ఇట్లా వీళ్ళందరూ నేనేమనట్లేదు, కానీ వీళ్ళలానే ఉండాలి, వీళ్ళే అవ్వాలి, ఈ వృత్తిలోనే జాయిన్ అవ్వాలి, ఇదే చేయాలి అన్న మాత్రం చాలా తప్పు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. యూ కాంట్ ఫోర్స్ సమ్వన్ టు డూ వన్ థింగ్. ఈ మాటలని విని చాలా హర్ట్ అయ్యాను నేను. చాలా ఫీల్ ఎందుకు నా ఓన్ పీపుల్ ఎందుకు నన్ను ఇలా అంటున్నారు, వాళ్ళు సపోర్ట్ చేయాలి కదా నాకు. నా ఓన్ పీపుల్ అంటున్నారు కదా వాళ్ళే, నేను మీ వాళ్ళమని అంటున్నారు కదా, వాళ్ళు ఎందుకు నాకు సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారని చాలా ఫీల్ అయ్యాను. అండ్ ఆ డిప్రెషన్ ఆ ట్రామా నుంచి నా బ్రదర్స్ ఇంకా నా ఫ్రెండ్స్ బయట వేశారని చెప్పొచ్చు. వాళ్ళు ఇచ్చిన ధైర్యం మోటివేషన్ దే హెల్ప్ మీ అ లాట్. అండ్ ఓన్లీ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఈస్, ఏ బిజినెస్ ఓనర్ అయినా ఏదో చదువుకుని జాబ్ చేసిన వాళ్ళైనా ఎవరైనా చిన్న నుంచి కష్టపడి పైకి వెళ్ళిన వాళ్ళే. ఎవరిని అలా తక్కువ చేసి చూడకూడదు అని నా ఒపీనియన్. కానీ నన్ను అన్న మాటలు నేను ఎప్పటికీ మర్చిపోను. ఎవరైతే అన్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు అనడం వల్లే అనుకుంటాను నేను ఇంకా మోటివేట్ అయ్యి వాళ్ళకి నేను ప్రూవ్ చేసుకోవాలని నేను అనుకొని నేను ఈ స్టేజ్లో వచ్చాను. సో థ్యాంక్ యూ.